విశాఖలో ఏవిస్ ఓవర్సీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 పేరిట నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు ఏ దేశంలో విద్యకు సంబంధించి అనుకూల పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు, యూకే, యుఎస్ దేశంలో విద్యను అభ్యసిస్తే భవిష్యత్ ఉన్నత స్థాయిలో ఉంటుందని ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా ఏవిస్ ఓవర్సీస్ సంస్థ సీఈఓ రాజు, బ్రాంచ్ మేనేజర్ రవితేజ, సంస్థ అధికారి క్రిస్టఫర్ తమకెంతో సహకరించారని హర్షం వ్యక్తం చేశారు. నగరంలో ఒక హోటల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 15 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాగా వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఉన్నత విద్యపై అవగాహన పెంచుకున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో కలిసి వచ్చి ఏవిస్ ఓవర్సీస్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ప్రతినిధులను అభినందించారు. స్కాలర్షిప్, అడ్మిషన్స్ విషయంలోనూ విద్యార్థులకు అవగాహన కల్పించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డి సుబ్రహ్మణ్యం, సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫీజెస్ ఎలాగున్నాయి అవగాహన కల్పిస్తున్నారు. సో ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. కొంతమందికి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో చదివించాలని ఉంటుంది. ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, లివింగ్ కాస్ట్ ఎంత, ఏమిటి ఆ డీటెయిల్స్ మనందరికీ అవగాహన వస్తుంది. ఇక్కడికి వచ్చి మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనము ఏ యూనివర్సిటీకి పంపించాలి, ఎక్కడికి పంపించాలి అనే ఒక ఐడియా వస్తుంది. సో మన పిల్లల్ని ఎవరైనా ఇంటర్నేషనల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్ USA, UK, ఐర్లాండ్ అండ్ ఫ్రాన్స్, యూరోప్ కంట్రీస్లో ఎక్కడైనా ఆస్ట్రేలియాలో చదివించాలంటే ఎంత అవుతుంది ఏమిటి అనేది ఒక అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఏవిస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని సంప్రదించుకు కోరుతున్నాను. ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల మనం అవకాశాలు ఉన్నాయని తెలుసుకుని మన పిల్లల భవిష్యత్తుని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ విత్ ఆల్ ది యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్. సో ఐ విల్ consider at least 1 or 2 universities with discussions with them, and we will take forward for further studies. Hello, I'm Tanusha. సో ఇక్కడ ఏవి ఓవర్సీస్ వాళ్ళు కన్సల్టింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు పామ్ బీచ్లో. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్టూడెంట్స్ లైక్ మీ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు వేరియస్ యూనివర్సిటీస్ abroad, it's a really good initiative by them. It helped me a lot to get a clarified answers to many questions of mine personally, and I would recommend to many of them to get through this and have a look over it. Thank you. ఏ కంట్రీలో బాగుంటుందో తెలీదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నాకు హెల్ప్ చేసి పర్టికులర్లీ ఆస్ట్రేలియా, USA అండ్ UK ఈ 3 కంట్రీస్ అన్ని సజెస్ట్ చేశారు. అండ్ నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఏ కంట్రీస్ అయితే నాకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అండ్ ఫర్దర్గా కూడా నా అబ్రాడ్ స్టడీస్ కూడా హెల్ప్ అవుతుంది వీళ్ళ సజెషన్ అనేది. ఫీజ్ అనేది కొంచెం ట్రబుల్, బట్ వీళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే వీళ్ళు నాకున్న స్కిల్స్ అండ్ ప్రొఫైల్ బట్టి ఫీజ్ వేవర్స్ అనేవి అండ్ మెనీ అదర్ స్కాలర్షిప్స్ అనేవి సజెస్ట్ చేశారు. మనకి నార్మల్గా అయితే అవి తెలియవు, బట్ దే హెల్ప్ మీ అ లాట్ గో త్రూ దిస్. ఈ ఫేర్ వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే వీళ్ళ హెల్ప్తో చాలామంది స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ అబ్రాడ్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు ఇక్కడ ఉండి. సో వీళ్ళు అవన్నీ చెప్పి మనకి హెల్ప్ చేస్తారు, ఒక ఐడియా అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి కానీ అండ్ స్పెషలీ పేరెంట్స్కి ఒక క్లారిటీ అనేది ఇస్తారు. చేశారంటే ఈ ఫేర్ ద్వారా పేరెంట్స్కి ఒక క్లారిటీ అనేది ఇచ్చారు, ఏ కోర్సెస్ అయితే స్టూడెంట్కి బాగుంటుంది, ఫ్యూచర్లో మళ్ళీ ఏ కోర్స్ అయితే మనకి సెటిల్ అవుతారు పిల్లలు అనేది, అండ్ ఫీజ్ ద్వారా కానీ లేదంటే స్కాలర్షిప్స్ కానీ అదొక మంచి అక్నాలెడ్జ్మెంట్ అనేది పేరెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కౌన్సిలర్స్ అనేవాళ్ళు. సో ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ గ్రేట్ కమింగ్ హియర్. అంటే అన్ని యూనివర్సిటీస్ గురించి బాగా ఓవర్వ్యూ వచ్చింది మాకు. అంటే ఎక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుంది బాగా. మన బడ్జెట్ బట్టి దాన్ని బట్టి ఎలా ఉందో చూసుకొని మనకు నచ్చిన కంట్రీకి వెళ్ళొచ్చు. US మోస్ట్ ప్రిఫరబుల్ US చెప్పారు. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఎడ్యుకేషన్ పరంగా పార్ట్ టైం జాబ్స్, ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, జాబ్స్ ఫాస్ట్గా వస్తాయి. అవన్నీ యుఎస్లో కొంచెం బెటర్గా ఉందని చెప్పారు. ఆ కన్ఫ్యూజన్తోనే వచ్చాం మేము కూడా. ఫస్ట్ మాకు దేని మీద ఏది క్లారిటీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లారిటీ అనేది వచ్చింది. నార్మల్గా మాకు అన్ని బేసిక్గా ఇన్ఫర్మేషన్ తెలుసు, పూర్తిగా డీటెయిల్గా ఏమీ తెలియదు. కానీ ఇక్కడ రావడం వల్ల మాకేం చేయాలో అర్థమైంది. ఇదిగానే యుఎస్ చెప్పారు, అంటే లైక్ అన్ని కల్చర్స్ ఉంటాయి, మొత్తం స్కాలర్షిప్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది అని చెప్పి యుఎస్ డిసైడ్ అవుతున్నాం. ఆస్ట్రేలియా ప్రిఫర్ చేసి వచ్చాను ఇక్కడికి, కానీ యుఎస్ కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అది ఆస్ట్రేలియా కొంచెం ఎక్కువ, రిఫర్డ్ టు యుఎస్. సో యుఎస్ బెటర్ అని అనుకుంటున్నాను. Thank you for overseas. We had a great time today and we had a lot of information gathered here, and we got a good information about business management which we are searching for nowadays. And thank you for saying every detailed information about the colleges and the business management things that were available in different colleges, and we had a great time today. Thank you. Selected to East of London and Coventry colleges here, and we had good information gathered here. Thank you. Searching
సర్చింగ్ చేసినప్పుడు మాకు యూకేలో బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మంచిగా ఉన్నదని మాకు తెలిసింది అండ్ చాలా గ్రోత్ కూడా ఉన్నదని మాకు అనిపించింది. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు హియర్ అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి, బెస్ట్ ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు తెలుసుకున్నాము. అండ్ వీఆర్ రెడీ టు గో నౌ. బిజినెస్ ప్లానింగ్ ఏమైనా ఉన్నా అండ్ అకౌంటెంట్స్లో కానీ ఎందులోనైనా ఫినాన్స్లో గ్రోత్ ఉంటుంది ఎక్కువగా. ప్రెజెంట్ అయితే ఏ కాలేజెస్లో ఎలాగా అప్రోచ్ అవ్వాలి, ఏ కోర్సెస్ ఉన్నాయి, మనం ఎలా స్టడీ చేయాలి, అవన్నీ తెలుసుకున్నాం. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సంగీత మ్యామ్ చాలా బాగా కేర్ చేశారు. ప్రజెంట్ చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది నిజానికి. అంటే ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలీదు, ఎలా వెళ్ళాలి అనేది తెలీదు. ప్రతి ఒక్కటి ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాలేజ్లో ఈ కోర్స్ మీరు వెతుకుతుంది ఇది అని మాకు డీటెయిల్డ్గా చెప్పారు వాళ్ళు. కానీ ఇక్కడ మ్యామ్ అయితే అందులో ఉండే కోర్సెస్ చూపించారు, దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ కోర్స్ మీరు తీసుకుంటే అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ అసలు ఏం చేయాలి ఫర్దర్గా అని చెప్పేసి ఏం తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే అందులో ఇంకా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఈ కోర్స్ చేస్తే మంచిది, ఈ కోర్స్ చేయాలి, సో ఈ కాలేజెస్ ఎలాంటి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పారు, డీటెయిల్గా చెప్పారు. ఒక 30-40 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో సెలెక్ట్ చేసుకోవాలి అంటే చాలా టఫ్. సో ఇలా ఓవర్సీస్ ఇలాంటి వాటికి వస్తే మాత్రం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకా మనం రీసెర్చ్ కూడా చేయొచ్చు, ఏ కోర్స్ మంచిది కాదు, ఏ కోర్స్ చేస్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది. సో వీళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు మాకు. సో ఎందుకంటే పేరెంట్స్ డైరెక్ట్గా డెసిషన్ తీసుకోరు, ఎందుకంటే ఇది చాలా లైఫ్ మ్యాటర్ ఇది. సో ఒప్పుకోరు కూడా, వాళ్ళని కూడా మనం చాలా కన్విన్స్ చేయాలి. ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మనం వాళ్ళకి ట్రస్ట్ ఇవ్వాలి. లైక్ ఇది చేస్తే చాలా మంచిది, నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి మనం ట్రస్ట్ ఇస్తే చాలు, పేరెంట్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో మనం మన పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి మనకి ఈజీ అవుతుంది వాళ్ళని కన్విన్స్ చేయడానికి. ఇందులో అయితే ఇలా స్కాలర్షిప్ వస్తుంది, ఇంత స్కాలర్షిప్ వస్తుందని ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మ్యామ్ అక్కడికి వెళ్ళాక ఎంత అవుతుందో మాకు ఆల్రెడీ చెప్పారు. మేము బిజినెస్ వైపు చూస్తున్నాం కాబట్టి యూకే అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఉన్న అన్ని కంట్రీస్లో. జనరల్లీ యూకే ఇస్ ఫర్ బిజినెస్ అని అంటారు. మాకు బాగా గైడ్ చేస్తున్నారు, లైక్ ఏ కంట్రీ అయితే బెటర్. మాకు జీరో నాలెడ్జ్ ఉంది దీని మీద. సో అబ్రాడ్ ఎంఎస్ ఇలాంటి ఎడ్యుకేషన్ కోసం అయితే ఓవర్సీస్ ఐ థింక్ బెస్ట్ ఆప్షన్, బికాస్ డెలిగేట్స్ వాళ్ళనితో కూడా పరిచయం చేస్తున్నారు. సో మాకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది, ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అబౌట్ యూనివర్సిటీస్ అండ్ కరికులం గురించి ఎవ్రీథింగ్. సో కన్సల్టెన్సీ ఈజ్ బెస్ట్ ఓవర్సీస్ ఐ థింక్. మాకు యూఎస్ఏ అయితే బెటర్ అనిపిస్తుంది. అంటే లైక్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా, ఎక్కడైనా ఉంటుంది. అండ్ జర్మనీ కూడా బాగుంటుంది. బట్ ఇన్ ప్రాసెస్ అయితే వచ్చేసి ఐ థింక్ యూఎస్ఏ బెటర్, కొంచెం ఈజీగా అవుతుంది. అండ్ తెలిసిందే ఇండియన్స్ కూడా కొంచెం అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్. సో మేము అక్కడికి వెళ్ళి లైక్ కొంచెం బెటర్ అవుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నా సరే రెసిషన్ అనేది జనరల్గానే ఉంది. సో అక్కడైనా అంతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బట్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ మారుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మన స్కిల్ బట్టి, మన ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. యూనివర్సిటీస్ ఉంటాయి, కన్సల్టెన్సీస్ ఉంటాయి, మేము విజిట్ చేయాలి అని ఒక ఐడియా లేదు. బట్ మేము ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీస్ చూసాక మాకు ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కువ, లైక్ చూస్ చేసుకోవడానికి ఏ కంట్రీకి వెళ్ళడానికి సేఫెస్ట్ ఆప్షన్స్ అని మేము అనుకుంటున్నాం. సో యూకే అనుకున్నాం, బట్ యూకేలో మా లివింగ్ ఎలా ఉంటుంది, యూఎస్లో ఎలా ఉంటుందని వాళ్ళు చెప్పాక వీ హ్యావ్ డిసైడెడ్ ఫర్ యూఎస్ఏ. యాక్చువల్లీ ఎక్కడున్నా స్కిల్ మనకి మంచిగా ఉంటే అక్కడైనా స్కాలర్షిప్ వస్తుంది, అసిస్టెంట్షిప్ వస్తుంది, దాన్ని బట్టి క్యాంపస్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అని దే హ్యావ్ క్లారిఫైడ్. పేరెంట్స్కి కూడా ఒక క్లారిటీ వస్తుంది, లైక్ పేరెంట్స్కి కూడా ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి, మనం ఓన్గా చేసుకుంటే ఎలా వెళ్తుంది అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఓవర్సీస్ వల్ల ఒక చిన్న క్లారిటీ వస్తుంది, పేరెంట్స్కి కూడా ప్రాసెస్ ఈజీ అవుతుంది. Hello everyone, good afternoon. So I am Chandar. I represent universities like Hellenic American University. So today I am at AVS Overseas Fair, which is in Visakhapatnam. Guys, I should tell you this is a tremendous fair. There is a very good student participation in this fair. Well, I understand that students here are very much interested to make their careers out better in countries like United States. So I feel why don't you people who are still there
why don't you buckle up and then visit the AVS overseas, because they have been extremely supporting well the students in every process. That was the feedback that every student is coming and giving it to us. So I think this is the best time for you guys, whoever are still at home, come join this fair or talk to them and understand the opportunities that you guys can definitely have in a country like United States. I think looking at the present market trend, USA is standing really top one, because it is not just giving an education options but also creating spaces for many good businesses and also many jobs where good number of students can actually able to grab them up and put them in their bag. Benefits, it is both long term and short term. One, the short term would be, though they are spending 2 years there, but they can get a very good international exposure, and at the same time they could build a strong network, which is actually very much important to the young generations right now. And on the long term basis, yes, since they are opting for a better program, the duration that they're going to stay there is for 5 years, which is also giving them a larger space to get a good job in the country. A country like USA, it is an independent country, right? So students, you guys have to take the initiative, you guys have to take care of yourself, and at the same time, safety wise, yes, things might not be same everywhere, but still, it until and unless a student is taking the responsibility and being responsible, he can be really safe. And and it is actually being affordable also, so parents can also not worry about the funds or the financial part or the safety. Everything is actually available in a single place, where you can place like over AVS overseas, if you are here, they can help you out with all the aspects. సో ఈ ఫెయిర్ ద్వారా ఎవరైతే వచ్చి ఈరోజు ఎడ్యూ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు యూఎస్ యూనివర్సిటీస్ గురించి తెలుసుకున్నారండి. అండ్ ఈ యూనివర్సిటీస్ ఎక్కడైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్లో, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ బడ్డింగ్ ఇండస్ట్రీ ఈజ్ యూఎస్ఏ. మనకి ఈ పర్టికులర్ ఏరియాలో ఏపీలో అయితే మోస్ట్లీ మన స్టూడెంట్స్ ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ రిలేటెడ్ చదివిన స్టూడెంట్సే. అలా అని చెప్పి ఎంబీఏ రిలేటెడ్ కూడా మనకి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూఎస్లో. సో ఇవన్నీ స్టూడెంట్స్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ద ఆప్షన్స్ అండ్ స్కాలర్షిప్స్ రిలేటెడ్ కానీ ఆపర్చునిటీస్ ఎలా వాళ్ళు ఇంకా లైక్ హౌ దే కెన్ ఇన్వాల్వ్ అనేది తెలుసుకున్నారు ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ చూసి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ అండ్ గివెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో చాలా మంచిగా ఈ యూనివర్సిటీస్ ద్వారా స్టూడెంట్స్కి బెనిఫిషియల్ ఏంటంటే ఫ్యూచర్లో దే కెన్ హ్యావ్ అ గుడ్ కెరియర్ వైజ్ కానీ అకాడమిక్స్ వైజ్ కానీ వాళ్ళు చాలా ఎక్సెల్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యూఎస్ వెళ్తామంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మేడం, అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు ఫ్యూచర్ అనేది? సో గివెన్ ద ఛాన్స్ అండి, ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే, ఇప్పుడు యూఎస్ యాజ్ అమెరికన్ డిగ్రీ వస్తుంది స్టూడెంట్కి. ఇక్కడ నుంచి వాళ్ళు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చదివితే ఇప్పుడు అమెరికన్ డిగ్రీ వచ్చిన వాళ్ళకైతే గ్లోబల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడైనా జాబ్ చేయాలి, ఇండియా కాకపోయినా, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఎనీవేర్ ఎల్స్, లైక్ అక్కడ మీరు అమెరికన్లో చదివి జాబ్ ఇంకెక్కడైనా చేయాలనుకునే ఇట్ ఈస్ అ రికగ్నైజ్డ్ డిగ్రీ. సో that is the benefit, and US is one of the most developed nations. సో అక్కడ వెళ్ళి చదువుకుంటే అక్కడ నుంచి వచ్చిన ఎక్స్పోజర్ కానీ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కానీ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ. నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలానే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ మన ఇండియన్ అమెరికన్స్ కానీ కూడా చాలా వరకు అక్కడ ఉన్నారు, ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఎంఎన్సీస్కి సీఈఓస్ కూడా ఇండియన్సే. సో అక్కడ వెళ్ళిన ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళకి డిమాండ్ కూడా అలానే ఉంది, అలా అని లైక్ ఇంపార్టెన్స్ కూడా ఇండియన్స్కి అలానే ఇస్తారు. డైవర్స్ కల్చర్స్, ఇప్పుడు యూఎస్ వెళ్తే ఎవరికైనా ది గో ఫర్ ఫ్యూ రీజన్స్ అండి. వన్ ఈజ్ డైవర్స్ కల్చర్, అక్కడ కల్చర్ ఇస్ చాలా ఇట్స్ వెరీ వెల్కమింగ్ కల్చర్. అక్కడ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని కాకుండా అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. సెకండ్ థింగ్స్, ఇండియన్ యాజ్ అ టాలెంట్ ఇట్స్ లైక్ ఇండియన్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ గురించి అంటే వీ హ్యావ్ లైక్ 50 states ఇన్ యూఎస్ అండి. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, రైట్? కానీ కలెక్టివ్లీ ఎప్పుడైతే స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఓపీటీ అంటూ ఒకటి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓపీటీ ఈజ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో అక్కడ స్టూడెంట్ వాళ్ళు చదివి స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యాక దే కెన్ 3 years ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా వాళ్ళు అక్కడ జాబ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 3 years వాళ్ళు జాబ్ చేశాక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు H1Bకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ప్రాసెస్ అనేది దట్ ఆల్
విల్ బి టోల్డ్ బై ద యూనివర్సిటీ ఆఫీషియల్స్ ఓన్లీ. ఒకసారి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయాక ఇంకా వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారంటే వాళ్ళ ఎంప్లాయరే వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిన స్టేజ్లో అయితే యూనివర్సిటీ అప్లికేషన్స్ కానీ, యూనివర్సిటీ అకామిడేషన్ లైక్ అక్కడ వెళ్తే అకామిడేషన్ కానీ వీటికైతే సంబంధించిన అసిస్టెన్స్ అన్నీ ఇక్కడ నుంచి మీకు పొందుకొని వెళ్ళవచ్చు.